ప్రముఖ దర్శకుడు శంకర్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. గేమ్ చేంజర్ దెబ్బకు శంకర్తో సినిమా అంటే భయపడుతున్నారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న శంకర్ తన కలల ప్రాజెక్ట్ అయిన వేల్పారి చిత్రాన్ని వెండితెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ నవల వీరయుగ నాయగన్ వేల్పారి ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం వర్సిటైల్ యాక్టర్ ధనుష్ను శంకర్ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో రణ్వీర్ సింగ్, చియాన్ విక్రమ్ వంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తుండగా ఇప్పుడు ధనుష్ పేరు తోడవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 2026-27 వరకు ధనుష్ డైరీ పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్, D55 వంటి క్రేజీ ప్రాజెక్టులతో పాటు హాలీవుడ్ చిత్రాల్లోనూ బిజీగా ఉన్నారు. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడితో పనిచేయాలని ఎవరికైనా ఉన్నప్పటికీ తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ధనుష్ ఈ భారీ ప్రాజెక్టుకు సమయం కేటాయించగలరా లేదా అనేది ట్రేడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని 3 భాగాలుగా భారీ బడ్జెట్తో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్గా ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా ధనుష్ కొత్త సినిమా D55 ప్రారంభోత్సవానికి శంకర్ హాజరు కావడంతో వీరిద్దరి మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ధనుష్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక అతిపెద్ద మల్టీ స్టారర్ చిత్రంగా నిలవటం ఖాయం.